హాయ్ అండి, మా వదిన అయితే కొబ్బరి పాలన్నం చేసింది. అసలు టేస్ట్ ఉంది, ఎక్స్ట్రీమ్లీ ఉంది. నేను ఎప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు. ముందుగా కొబ్బరి ముక్కలు కోసి మిక్సీలో వేసి పాలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు మంచిగా గీ ఉండిద్ది కదా, ఎక్కువ వేసుకోండి, కొంచెం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. గీ అండ్ ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు, జీడిపప్పు కావాలంటే వేసుకొని, లేకపోతే లేదు. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అది మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేయండి. ఇక్కడ మేము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయట్లేదు, అది వేయకూడదంట. మా వదిన ఇక్కడ ఒక ట్రిక్ చెప్పింది. ఈ గీ అండ్ ఆయిల్లో ఇలా రైస్ వేసి అది మగ్గిస్తే టేస్ట్ బాగుంటుందంట. నెక్స్ట్ ఈ కప్పున్నర బియ్యం మీరు ఏ కప్పుతో తీసారో దాంతో వేసుకొని పాలు పోసుకొని ఉప్పు వేసి ఉడకబెట్టేయండి. మంచిగా ఉడికిపోయి ఇలా పొడిలాడుతూ రైస్ వస్తుందండి. అసలుకి ఈ గీ ఫ్లేవర్ అనేది మా వదిన చెప్పినట్టు నిజంగా రైస్కి మొత్తం పట్టింది. అసలు తింటంటే ఆ కొబ్బరి పాలన్నం ఉట్టి రైసే తినాలనిపించింది. కానీ చికెన్ కర్రీతో ఇంకా ఎక్స్ట్రీమ్లీ ఉంది. ఈ చికెన్ కర్రీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఖచ్చితంగా ట్రై చేయండి. అంత బాగుంది. మీరు నచ్చితే నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.